ఇంకో ఇద్దరు హర్నియా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టు ఇద్దరికి మనం కంటి చూపించిన వాళ్ళమైతే వేస్ట్గా పోయేటువంటి దాన్ని వేస్ట్ కాకుండా ఇంకో ఇద్దరికి కంటి చూపించేందుకు మనకు అవకాశం ఉంటుంది. దాన్ని అందరికీ అవేర్నెస్ చేయడం, తర్వాత అక్కడ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్టయితే మా కుటుంబ సభ్యులను ఒప్పించి మాకు కనుక ఫోన్ చేసినట్టయితే మేము వచ్చి సన్నటి కన్ను మొత్తం కాదని కంటి మీద ఉన్నటువంటి సన్నటి ఉల్లిపాయ కూర అది తీసుకొని ఇంకో ఇద్దరికి కార్నియా ప్రాబ్లంతో ఉన్న ఇంకో ఇద్దరికి కంటి చూపించిన వాళ్ళం అవుతాం. ఈ పని చేసేందుకు మనకి ఎవ్రీ ఇయర్ 20 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 8 దాకా ఈ పక్షోత్సవాలు అవుతాయి. దీంట్లో మనం పెద్ద ఎత్తున చేద్దామనుకున్నా చేయలేకపోయిన కారణం ఏంటంటే వరదలు. వారం రోజులు పోయింది, రేపు వినాయక చవితి, ఎల్లుండి కూడా సండే అయింది. కాబట్టి మనం ఎవరం దీంట్లో చెయ్యట్లేదు. ఇప్పుడు ఏంటంటే మినిమం కొందరికన్నా చెప్పాలన్న ఉద్దేశంతో మేము రెగ్యులర్గా అదే పని మీద ఉన్నాం. మీరు అక్కడ చూసినట్టయితే మేము రోజు అక్కడ కూర్చుంటాం, అక్కడి నుంచి బయటికి పోయి ఖమ్మం ఐ బ్యాంక్లో కూర్చుంటాం, బయటికి పోయి ఇదే పని చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం ఎవ్రీడే. మీరు కూడా ఇట్లాంటి వాటిని చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖమ్మం ఇండియాలోనే నెంబర్ 1 కింద ఉంది కార్నియా కలెక్షన్స్లో. ఇప్పటిదాకా దగ్గర మనం 11,800 కార్నియాలు కలెక్ట్ చేసాం. 11,000 అంటే 5,000 మంది దగ్గర నుంచి మనం కార్నియాలు తీసుకున్నాం. ఎవ్రీ మంత్ 40 to 50% దగ్గర నుంచి కార్నియాస్ కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అందరికీ తెలుసుండి చెప్పడం ద్వారా వాళ్ళు మనకు ఫోన్ చేయడం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తేనే మనకు తెలుస్తుందా లేదు తెలియదు కదా. అది తెలవాలంటే వాళ్ళందరికీ అవగాహన ఉంది. ఈ కార్యక్రమం మనం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంతమందికి తెలిసింది. ఇట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ అవేర్నెస్ ఏంటంటే ఇక్కడ చనిపోయిన తర్వాత డాక్టర్స్ కనుక చెప్పినట్టయితే వాళ్ళు ఎక్కువ వినే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ చేస్తే మనం ఎక్కువ ఇదైతే. తర్వాత ఇంకోటి ఏంటి తెలుసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ బయట హాస్పిటల్లో కానీ ఎవరైనా చనిపోతే వారిని ఇక్కడి నుంచి వారి ఇంటి దాకా మనం మన సొంత వెహికల్తోని పంపిస్తున్నాం. దూరం కనుక ఎక్కువ అయినట్టయితే డీజిల్ ఖర్చులు అడుగుతున్నాం. నెక్స్ట్ లోకలే కనుక అయినట్టయితే ఇక్కడి నుంచి ఇంటి దాకా, ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటికి దాకా మా వెహికల్లో మేము ఫ్రీగా తీసుకపోవడం జరుగుతుంది. దాని ద్వారా అందరికీ చెప్పడం, దాన్ని మనం అవేర్నెస్ తీసుకురావడం అనేది చేయాలి. థ్యాంక్ యూ అని నా మాట విన్నాను.